కసాయిలా మొగుణ్ణి చంపి ఆ తర్వాత శవం మీద పడి గుండె లవిసేలా ఏడుస్తున్నారు. ఈ భర్తల హత్య ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. పోలీసులు పట్టుకుంటారనేది నిజం, కానీ కామం కళ్ళ మీదకొచ్చి మమ్మల్ని పట్టుకోలేరనే పిచ్చి భ్రమలో నేరాలు చేస్తున్నారు. కానీ ఈ నేరాలు కరుడు కట్టిన హంతకుల కంటే కూడా ఎక్కువ దారుణంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం బోర్గాం గ్రామానికి చెందిన సౌమ్య కూడా కిలాడి లేడీనే. భర్త రమేష్ తన మెడలో తాలి కడితే మొగుడి మెడకే ఊరేసి చంపింది. మరి ఆమె డ్రామాలను పోలీసులు ఎలా ఆట కట్టించారు, కరుడు కట్టిన శృంగార నేరగాళ్లను ఎలా పట్టుకున్నారో ఈ స్టోరీలో చూద్దాం. రమేష్ వయస్సు 35 ఏళ్లు. సౌమ్యతో 13 ఏళ్ల క్రితం ఇద్దరికి పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే సంసార జీవితం అప్పటి వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే సౌమ్య దారి తప్పిందో కుటుంబం కూడా బజారున పడింది. సౌమ్య ఓ ప్రైవేట్ స్కూల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ గా పనిచేస్తోంది. ఆమెకక్కడ నాలేశ్వర్ దిలీప్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇతను పీఈటీగా అదే బడిలో పనిచేస్తున్నాడు. నందిపేట మండలం బాద్గునకు చెందిన అతనితో సౌమ్య అక్రమందం పెట్టుకుంది. ఇంకేముంది, కట్టుకున్న భర్త బంగారం లాంటి పిల్లలను మరిచిపోయింది. ప్రీడి మోజులో గాల్లో తేలుతూ ఉంది. అయితే దారి తప్పిన భార్య నిత్యం ఫోన్ లో ఉండేది. స్కూల్ నుంచి ఆలస్యంగా రావడం, వచ్చినా ఫోన్ లో గడుపుతూ ఉండడంతో భర్త రమేష్ భార్య వ్యవహారంపై నిఘా పెట్టాడు. స్కూల్లో పనిచేసే పీఈటీ దిలీప్ తో అక్రమందం నడుపుతుందని తెలిసి రగిలిపోయాడు. భార్యకు చేవాట్లు పెట్టాడు. చండాల పనులు చేయొద్దని హెచ్చరించాడు. కానీ పిల్లలున్నారు, సమాజంలో పరువు పోతుందని పాపం భర్త రమేష్ బయటకు కూడా చెప్పుకోలేదు. అయితే చండాల పనులు చేస్తూ ఇంట్లో నటిస్తున్న భార్యతో గొడవ పెట్టుకునేవాడు. తన భార్య నైతిక విలువలు వదిలేసి బజారున పడిందని తెలిసి నిత్యం గొడవ పెట్టుకునేవాడు. పద్ధతిగా ఉండాలని హెచ్చరించేవాడు. కానీ ఆమె ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. కట్టిన తాళి కంటే పుట్టిన పిల్లల కంటే తన శృంగార వీరుడైన లవరే ముఖ్యమనుకుంది. మొగుడు పోతే ప్రియుడుంటాడులే అనుకుంది. ఇద్దరు కలిసి హత్య చేయాలనుకున్నారు. 2-3 సార్లు హత్యకు ప్రయత్నించారు. అయితే గత ఏడాది ఆగస్టులో రమేష్ బైక్ ను వెనక నుంచి వచ్చి దిలీప్ కారుతో ఢీకొట్టాడు. అప్పుడు రమేష్ దూరంగా ఎగిరి పొదల్లో పడ్డాడు. పెద్దగా గాయాలు కాలేదు. కానీ కారుతో ఢీకొట్టి పారిపోయాడు దిలీప్. దీంతో ప్లాన్ ఫెయిల్ అయింది. పిరియుడిని తిట్టింది సౌమ్య. నీకు చంపటం కూడా రావడం లేదని చేవాట్లు పెట్టింది. మనం రోజు హాయిగా ఉండొచ్చు, ఇద్దరం ఒకే ఇంట్లో ఎంజాయ్ చేయడానికి ఎంతకంటే అవకాశం లేదు, మరో దారి కూడా లేదు, నా మొగుడిని చంపాల్సిందేనని పిరియుడి దిలీప్ ని ఫోర్స్ చేసింది. తన వల్ల కాదని చెప్పాడు దిలీప్. మరో ప్లాన్ వేద్దామని ఆలోచించారు. అయితే బయట వ్యక్తులతో చంపిద్దామని ఇద్దరు అనుకున్నారు. సౌమ్య తన వేలుకున్న బంగారాన్ని అమ్మేసింది. 35,000 రూపాయలు వచ్చాయి. వాటితో మాదాపూర్ గ్రామానికి చెందిన సుపారి గ్యాంగ్ సభ్యులను సంప్రదించారు. వారికి ఆ 35,000 ఇచ్చారు. భారీగా డబ్బులు ఇస్తామని కూడా చెప్పారు. ఎలా ఇస్తారని సుపారి గ్యాంగ్ సభ్యులు నిలదీశారు. మీరు చంపితే ఆస్తమైనా ఇస్తామని సౌమ్య చెప్పింది. మొగుడిని చంపి ప్రీడితో ఉండాలనే ఆతృత ఆమెకు ఎక్కువైంది. సరే, డబ్బులు వస్తే ఏ పని చేయడానికైనా సిద్ధమయ్యే సన్నాసులు సొంటలు కొందరుంటారు. వీరు కూడా వారే. ఇంకేముంది, రమేష్ హత్యకు డేట్ ఫిక్స్ చేసింది. డిసెంబర్ 19న రాత్రి సమయంలో హత్యకు ప్లాన్ చేశారు. ఆ రోజు రాత్రి అతని దురదృష్టం, ఆలస్యంగా వచ్చారు. పిల్లలు పడుకున్నారు. రమేష్ ఇంటికి రాగానే దాహం వేస్తోంది, నీళ్లు ఇవ్వమని అడిగాడు. అప్పటికే సౌమ్య రెడీగా ఉంచుకున్న నిద్ర మాత్రల పొడిని వాటర్ లో కలిపేసింది. దాహంగా ఉందని వేగంగా నీళ్లు తాగాడు రమేష్. కాసేపటికి నిద్రమత్తు ఆవహించడంతో బెడ్రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు. వెంటనే ప్రియుడు రమేష్ కు కాల్ చేసి సుపారి గ్యాంగ్ ను పిలవమని ఆదేశించింది. నా భర్త మత్తులో ఉన్నాడు, తెల్లారే వరకు నిద్ర లేవడు, రాత్రి 12 గంటలకు తీసుకురమ్మని చెప్పింది. దిలీప్ వెంటనే సుపారి గ్యాంగ్ మెంబర్స్ అయిన మాదాపూర్ గ్రామానికి చెందిన జితేందర్ వేణు, కిషాన్ నగర్ తండాకు చెందిన శ్రీరామ్, రమావత్, రాకేష్, మోహసిన్లకు సమాచారం ఇచ్చాడు. అయితే 35,000 మాత్రమే ఇవ్వడంతో సుపారి గ్యాంగ్ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. సౌమ్య కహానీలను వాళ్ళు కూడా నమ్మలేదు. దీంతో వాళ్ళు రామని తేల్చి చెప్పేశారు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. దీంతో ప్రియుడిని తిట్టింది సౌమ్య. ఇవాళ ఎలాగైనా సరే నా మొగుడు రమేష్ ను చంపాలని తేల్చి చెప్పింది. అంతేకాదు, మనం హాయిగా ఉందామంది. ఇక్కడే మరో బ్రహ్మాండమైన శుభవార్తని ప్రియుడికి చెప్పింది సౌమ్య. నా భర్త పేరు మీద 2 కోట్ల రూపాయల పాలసీ ఉంది. ఇవాళ అనుమానం రాకుండా చంపేస్తే 2 కోట్లు వస్తాయి. జీవితాంతం హాయిగా ఎంజాయ్ చేద్దామని చెప్పింది. దీంతో దిలీప్ సరేనన్నాడు. తన తమ్ముడు అభిషేక్ కు రమేష్ ఇన్సూరెన్స్ లో వాటా ఇస్తాను, ఓ చెయ్యాలన్నాడు. ఈ సన్నాసి సొంట కూడా రెడీ అన్నాడు. హత్యకు ఓకే చెప్పాడు. అదే రోజు రాత్రి దిలీప్, అభిషేక్ లు వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. చుట్టూ అంతా చీకటిగా ఉంది. ఎవరో మెలకువగా లేరు. అదే సమయానికి ముగ్గురు కలిసి హత్యకు పథకం వేసుకున్నారు. దిలీప్ రమేష్ మెడకు టవల్ చుట్టి ఊరేశాడు. సౌమ్య, అభిషేకులు దిండుతో అదిమారు. పాపం నిద్రలోనే రమేష్ చనిపోయాడు. ఆ వెంటనే ముగ్గురు సంతోషంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. బంగారం అంటే జీవితం ఉందనుకున్నారు. ఆ తర్వాత దిలీప్, అభిషేకులు వెళ్లిపోయారు. ఆ తర్వాత గుండె నొప్పితో నా భర్త చనిపోయాడని చుట్టుపక్కల వారిని నిద్రలేపి మరీ గొల్లున ఏడ్చింది భార్య. గుండెలు బాదుకుంది. భర్త లేకుంటే నా పిల్లలను ఎలా పోషించాలో అనుకొని నాకు దిక్కెవరంటూ ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. రమేష్ స్నేహితులు వచ్చి చూశారు. అందరి బంధువులకు సమాచారం ఇవ్వడం మొదలు పెట్టారు.
చేశారు. అయితే ఇజ్రాయెల్లో రమేష్ సోదరుడు కేదారి ఉన్నారు. ఆయనకు కూడా గుండెపోటుతో చనిపోయాడని సౌమ్య చెప్పింది. తన సోదరుడి మరణం గురించి ఎంతో కలత చెందాడు. ఎలా వెళ్లాలా అని కుమిలిపోయాడు. ఇక తెల్లవారగానే అంత్యక్రియలకు వేగంగా ఏర్పాట్లు చేయించింది. బంధువులంతా పూర్తిగా రాకముందే రమేష్ అంత్యక్రియలు ముగించింది. అయితే ఇదే సమయంలో మృతుడు రమేష్ బంధువులు ఇజ్రాయెల్లో ఉన్న కేదారికి అసలు విషయం చెప్పారు. మాకేదో అనుమానంగా ఉంది. రమేష్ మెడకు నల్లటి ఘాట్లున్నాయి, ఉరేసినట్లుగా కనిపిస్తోంది. ఓసారి పోలీసులకు ఫిర్యాదు చేయమని కోరారు. దగ్గరి బంధువులు ఎవరూ లేరు, నువ్వు ఫిర్యాదు చేయాలని చెప్పారు. దీంతో కేదారి ఇజ్రాయెల్ నుంచి మక్లూర్ పోలీసులకు గత నెల 21న ఫోన్ చేశాడు. జరిగిన విషయం చెప్పి తన సోదరుడి మరణం అనుమానంగా ఉంది, నేను రాలేకపోయాను, దయచేసి న్యాయం చేయాలని పోలీసులను కన్నీటితో కోరాడు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం చేయించగా హత్య అని తేలింది. అక్రమందానికి అడ్డుగా ఉన్నాడని హత్యకు ప్లాన్ వేశారు. కానీ 2 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ రమేష్ మీద ఉండడంతో అది కూడా హత్యకు కారణమైంది. ఆ డబ్బుతో హాయిగా బ్రతకొచ్చనుకున్నారు. అందుకే సౌమ్య ప్రియుడితో కలిసి చంపిందని ఏసీపీ వెంకటరెడ్డి మీడియాకు తెలియజేశారు. భర్త చనిపోతే ప్రియుడితో హాయిగా ఉండాలనుకుంది, ఇప్పుడు చెప్పకూడదు తింటోంది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అయితే సౌమ్య నాటకం చూసి గ్రామస్తులే షాక్ అయ్యారు. తన చేతులతో చంపి తెల్లవారుజామున ఆమె ఏడ్చిన తీరుకు అందరూ కంటతడి పెట్టారు. భర్త అంటే ఎంత ప్రేమ అనుకున్నారు, కానీ ఆమెనే చంపిందని తెలిసి జనం ఆమె మీద ఉమ్మేశారు. మరి ఈ ఆస్కార్ నటిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత దిలీప్ ఇద్దరు కూడా చాలా రోజులుగా ఒక సావాసం చేస్తూ ఉన్నారు. సౌమ్య మరియు దిలీప్ ఇద్దరు కూడా సావాసం చేస్తూ ఉన్నారు. వీరిద్దరు కూడా కాకతీయ ఒలింపిక్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వాళ్ళకి దగ్గరి సంబంధాలు ఏర్పడాయి. దాంతో ఏ విధంగా అయినా ఈ సౌమ్య తన భర్తను ఏ విధంగా దూరం చేయాలనే ఉద్దేశంతో ఆయన వేధిస్తున్నాడని తరచుగా తనకి దిలీప్ చెప్పడం జరిగింది. ఆ దిలీప్ అలా బ్రదర్ అభిషేక్ ఈ విషయం చెప్పడం జరిగింది. వీరిద్దరు కలిసి ఆగస్టు 12వ తారీఖు ఏ విధంగా అయినా ఇతన్ని చంపాలి అనే ఉద్దేశంతో ఇతన్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఇది సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ ఏ విధంగానే వీళ్ళని ఇతన్ని చంపాలి అనే ఉద్దేశంతో వీరు మళ్ళీ కూడా సౌమ్య ఒకసారి స్లీపింగ్ పిల్స్ అతనికి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా అతనికి ఏం కాలేదు. ఆ తర్వాత ఏ విధంగా చంపాలని గట్టిగా పట్టుబట్టడంతో దిలీప్ వాళ్ళ బ్రదర్కి అభిషేక్ చెప్పడం జరిగింది. ఈ అభిషేక్ వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి జితేందర్, శ్రీరామ్, రాకేష్ అండ్ మోసిన్ వీళ్ళని పిలిచి వీళ్ళతో కలిసి విచారించి ఏ విధంగా చంపాలి అని చెప్పేసి వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. అతను నిద్రపోయి ఉన్నాడు. అతను దిండు పెట్టి అదేవిధంగా టవాల్ పెట్టి అతను స్టాంగులేట్ చేసి దిండుతో స్మోదరింగ్ చేసి